నమస్తే, వెల్కమ్ టు TSAT ఆరోగ్య మిత్ర. ఈరోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో స్త్రీలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు ఏంటి, క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏంటి, రొమ్ము క్యాన్సర్కు ఆధునిక చికిత్సా విధానాలు ఏముంటాయి, గర్భసించి అండాశయ క్యాన్సర్ లక్షణాలు నిర్ధారణ పద్ధతులు కూడా ఎలా ఉంటాయి, మహిళలు క్యాన్సర్ల బారిన పడకుండా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సౌమ్య సింహాద్రి గారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో డయాబెటిక్ లాగా చాలా కామన్ అయిపోయింది. ఇది కూడా అవునండి. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ముందుగా దాన్ని మనం ఎలా గుర్తించాలి, క్యాన్సర్ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు క్యాన్సర్ అంటే ఏంటి అంటే మన ఓన్ సెల్స్ నుంచి వస్తుందండి. ఇప్పుడు మన నార్మల్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక సెల్ యాజ్ ఇట్ ఏజెస్ కానీ ఏదన్నా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ ద నార్మల్ సెల్ మన బాడీ దాన్ని ఐడెంటిఫై చేసి రిపేర్ చేయటం కానీ ఆర్ ఇట్ అండర్గో ఇట్స్ నార్మల్ డెత్ ప్రాసెస్, సెనెసెన్స్ అంటాం అనమాట. కొన్ని మాత్రం దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఆల్ దీస్ అనమాట. అవి రెప్లికేట్ అవుతానే ఉంటాయి, అవి చేంజ్ అండర్గో అయ్యాక కూడా రెప్లికేట్ అవుతానే ఉంటాయి అండ్ కొత్త క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి అనమాట. అవి ఒక ట్యూమర్ని ఫామ్ అవుతాయి అనమాట. సో దే ఫామ్ అ క్యాన్సర్ సెల్. సో డెత్ని ఎస్కేప్ అయ్యి దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వన్ ఆఫ్ దెమ్ ఇస్ నాట్ ఫాలోయింగ్ ఆర్డర్. టీచర్ ఏం చేస్తారు, పనిష్ చేసి తిట్టో కొట్టో నేర్పించడానికి ట్రై చేస్తారు. సో వాడు ఇఫ్ హీ యునో లెర్న్స్ అండ్ మారిపోయాడు అనుకోండి, హీఈస్ ఇన్ ద నార్మల్ స్ట్రీమ్. అదే ఇఫ్ దే డీవియేట్ దెన్ దట్స్ సంథింగ్ అబ్నార్మల్. సో క్యాన్సర్ ఇస్ లైక్ దట్. అంటే మన సెల్లే సంథింగ్ హెస్ బికమ్ అబ్నార్మల్ విత్ న్యూ ప్రాపర్టీస్ విచ్ విల్ హార్మ్ అస్. మన ఓన్ సెల్స్ ఇట్స్ డూ దట్. రకాలు ఏంటంటేనండి, ఇప్పుడు పెథలాజికల్గా అడిగితే మాత్రం ఇప్పుడు కార్సినోమాస్ అని, సార్కోమాస్ అని, లింఫోమాస్ అని అలా టైప్స్ ఉంటాయి. మళ్ళీ ప్రతి ఒక్క ఆర్గన్కి కూడా దెర్ ఆర్ ఫర్దర్ ఫ్యూ టైప్స్ అనమాట బేస్డ్ ఆన్ ద పెథాలజీ. సో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ మనం వార్నింగ్ సైన్స్ అనేవి తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా గడ్డ ఉండి పెయిన్లెస్ అవ్వచ్చు, పెయిన్ఫుల్ ఉండొచ్చు, గడ్డ లాంగ్ స్టాండింగ్ అయినా సరే అంటే ఎన్నో నెలల నుంచి ఉండి ఈ మధ్య సడన్గా పెరగటం సైజ్ కానీ, ఈ మధ్య సడన్గా పెయిన్ రావడం, ఎనీ లంప్ ఎనీవేర్, మనం వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్. లాంగ్ స్టాండింగ్ అయితే మాత్రం రీసెంట్గా అంటే ఎన్నో నెలల నుంచి ఉండి ఈ మధ్య పెయిన్ వచ్చింది, లేకపోతే ఈ మధ్య సైజ్ బాగా పెరుగుతుంది అది, లేకపోతే ఎక్కడైనా పుట్టుమచ్చ అనేది అందరికీ ఉంటుంది. పుట్టుమచ్చలో కూడా చేంజెస్ అనేవి రావచ్చండి. ఇప్పుడు సైజ్ పెరగడం, ఇర్రెగ్యులర్ షేప్ ఉండటం, జుట్టు పెరగడం, అలాంటివి అబ్నార్మల్ చేంజెస్ ఉంటే పుట్టుమచ్చ అనేది కూడా చేంజెస్ ఉంటే వీ హ్యావ్ టు అనమాట. ఇంకొకటి సడన్గా బరువు తగ్గడం, మనం ఏదో ఎక్సర్సైజ్ చేసో ఏదైనా చేసి తగ్గడం అనేది వేరు. బట్ ఏ ఎఫర్ట్ లేకుండా వెయిట్ లాస్ అయినా దట్ ఈస్ ఆల్సో నాట్ అ గుడ్ థింగ్. అండ్ ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట. బ్లీడింగ్ ఫ్రమ్ ద అదే మోషన్ దగ్గర బ్లీడింగ్ అవ్వడం కానీ, అబ్నార్మల్ బ్లీడింగ్, వెజానా నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్, అల్సర్స్, ఎక్కడైనా మానని పుండు, అది కూడా వార్నింగ్ సైన్ అండి. సో దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్. సో ఇవి ఉన్నప్పుడు వీఆర్ సపోజ్ టు గో సీ అ ఫిజిషియన్, గో సీ అ డాక్టర్. సో ఈ లక్షణాలు ఉంటే మనం గుర్తించుకొని వెళ్ళి కలవాలి. రైట్, ముందుగా అసలు ఏ క్యాన్సర్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? సో వీ కెన్ టాక్ అబౌట్ అంటే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ గురించి మనకు తెలియాలండి అసలు ఏంటి అని. సో మెన్లో వచ్చేస్తే మాత్రం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అది మోస్ట్ కామన్ అండి. ఓకే. అదే ఆడవాళ్ళలో వస్తే మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్. సో బ్రెస్ట్ తర్వాత సర్విక్స్, ఓవరీ అవన్నీ మోస్ట్ కామన్ అనమాట. దాని తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వస్తాయి. మగవాళ్ళలో ఏంటంటే 1/3 ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. అంటే దీస్ ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ స్మోకింగ్ రిలేటెడ్, టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ అరౌండ్ 17% ఇన్ విమెన్. సో మోస్ట్ కామన్ వుడ్ బి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అంటే నోట్లో వచ్చే క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, స్టమక్, కోలోరెక్టల్ మగవారిలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూస్తే బ్రెస్ట్ ఇస్ లైక్ 26% ఆఫ్ ఆల్ ద క్యాన్సర్స్. ముందేంటి మనకి సర్విక్స్ క్యాన్సర్ ఎక్కువగా ఉండేది కంపేర్డ్ టు బ్రెస్ట్. బ్రెస్ట్ క్యాన్సర్ వాజ్ థాట్ టు బి అంటే బాగా రిచ్ కంట్రీస్లో మోస్ట్ కామన్ క్యాన్సర్స్. అండర్ డెవలప్డ్ నేషన్స్లో సర్వైకల్ క్యాన్సర్ వాజ్ మోర్ కామన్. ఏంటంటే పువర్ హైజీన్, హ్యావింగ్ చిల్డ్రన్ వెరీ ఎర్లీ, అవన్నీ.
అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రివెంటబుల్ క్యాన్సర్స్ కూడా. అది మన హెచ్పివి వ్యాక్సిన్ తోటి మన చిల్డ్రన్ ఆల్ విమెన్ షుడ్ బి వ్యాక్సినేటెడ్ అనమాట బిఫోర్ దర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ దర్ ఫస్ట్ ఇంటర్కోర్స్ ఫ్రమ్ 9 to 10 years స్టార్ట్ చేసి. బికాస్ మోర్ దెన్ 90% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అండ్ దానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ ఫార్మ్స్ అ మేజర్ బల్క్ ఏంటంటే అన్ని క్యాన్సర్స్ని స్క్రీనింగ్కి ఎమినబుల్ కాదండి. సో బ్రెస్ట్ ఏంటి సర్ఫేస్ లీజన్, ఇట్ కెన్ బి డిటెక్టెడ్ ఎర్లీ. మనకు మ్యామోగ్రామ్స్ ఉన్నాయి స్క్రీన్ చేయడానికి. సో స్క్రీనింగ్లో పట్టగలిగే క్యాన్సర్ కూడా ఇట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఇట్స్ అ మెజారిటీ. సో ఇన్ అ వే వీఆర్ లక్కీ అనుకోవాలి. ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ అనమాట. ముందు సర్విక్స్ వాజ్ మోర్ కామన్, ఇప్పుడు ఓవరీస్ బ్రెస్ట్ ఇస్ మోర్ కామన్. కాల్ చేద్దాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం, మేము లావణ్య అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. మీ సమస్య ఏంటి? మేడం ఒక 20 days బ్యాక్ నుంచి కాల్ డిస్టర్బెన్స్ ఉంది లావణ్య గారు. హలో నో వినిపించలేదేమి, కాల్ డిస్టర్బెన్స్గా ఉంది. మళ్ళీ చెప్పండి ఇప్పుడు. మేడం నా రైట్ సైడ్ బ్రెస్ట్ నిప్పు. హలో చెప్పండి. నా రైట్ సైడ్ బ్రెస్ట్ నిప్పుల నుంచి డిశ్చార్జెస్ కనిపిస్తున్నాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 31 మేడం. 31. లాస్ట్ చైల్డ్ బర్త్ ఎప్పుడమ్మా? మేడం పిల్లలు ఉన్నారండి? ఒక బాబు మేడం, 4 years. 4 years. ఓకే. చెప్పండి. మళ్ళీ కన్సీవ్ కూడా ఏం అవ్వలేదు, కానీ ఒక 20 days నుంచి మాత్రం అవ్వలేదు. పీరియడ్ అవ్వలేదు? పీరియడ్ కాదు అసలు, కన్సీవ్ ఏం లేదు, పీరియడ్ కూడా అయినాను. కానీ ఇట్లా రైట్ సైడ్ బ్రెస్ట్ నిప్పుల నుంచి ఇట్లా డిశ్చార్జెస్ అయినట్టు ఏ రంగమ్మా? ఏ రంగండి? కలర్ ఏం లేదు మేడం, తెలియట్లేదు కలర్ కూడా. అది సడన్ గా నాకు తెలియకుండానే అయిపోతుంది. ఓకే, అంటే మీరు చూసుకోలేదు, ఒక డక్టా ఎక్కువ డక్ట్సా కూడా తెలియలేదు మీకు? తెలీదు. కాకపోతే మొన్న ఒక్కసారి 1 day అబ్జర్వ్ చేసింది, రెండిట్లోంచి కూడా అనిపించింది. ఓకే, గడ్డలు ఏమైనా తగులుతున్నాయమ్మా? గడ్డలు అలా ఏం లేవు మేడం, కాకపోతే నాకు బ్రెస్ట్ సైజ్ పెరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. నార్మల్ కన్నా కూడా ఇప్పుడు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటే. రెండు పక్కల అంటారా, ఒక పక్కనే అంటారా? రెండు ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది మేడం. ఓకే, సో బైలాటరల్ ఉన్నప్పుడు మీరు అంత భయపడాల్సిన అవసరం లేదండి. సో ఏం చేస్తారంటే ఎవరైనా డాక్టర్ని కలిసి ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేయించండి అమ్మా. ఎందుకంటే మల్టిపుల్ డక్ట్స్ నుంచి వచ్చే డిశ్చార్జ్ యూజువల్గా అంత భయపడాల్సిన అవసరం లేదు. సింగిల్ డక్ట్ బ్లడ్ స్టెయిన్ అయితేనే ఇంకా భయపడాల్సింది కాస్త. లావణ్య గారు చెప్పండి మ్యామ్. సో ఒకసారి డాక్టర్ని కలిసి ఎగ్జామినేషన్, మీరు కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చూసుకోవాలి, ఏమైనా గడ్డలు తగులుతున్నాయా ఏంటి అన్నది. అండ్ ఒకసారి అల్ట్రాసౌండ్ డాక్టర్ని కలిస్తే మీకు యూ విల్ బీ మోర్ క్లియర్ అనమాట. అంటే యాక్చువల్ గా ఒక కన్సల్ట్ అయ్యాను మేడం, డాక్టర్ని కలిస్తే వాళ్ళేమో అది ఏం భయపడద్దు, నార్మల్ హార్మోనల్ చేంజెస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ అయి ఉండొచ్చు అని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వాడినాను. కానీ ఇంకా అంటే సడన్ ఎక్కువ ఇది నేను అబ్జర్వ్ చేసింది ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 1 hour 2 hours లోపల జస్ట్ ఒక్కొక్క డ్రాప్ అలా తగిలి ఉన్నట్టు అనిపిస్తుంది. పర్లేదమ్మా, ఇఫ్ అల్ట్రాసౌండ్ కూడా నార్మల్ ఉండి మీరు 2 ducts అంటున్నారు కాబట్టి నథింగ్ టు వరీ. ఓకే, సో సింగిల్ ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం ఏంటంటేనండి యూనిలాటరల్ ఒక పక్కే ఉండి సింగిల్ డక్ట్ నుంచి ఒకటే హోల్ నుంచి వచ్చి బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఉండి అండర్లైంగ్ లంప్ ఉన్నా లేకపోయినా సింగిల్ డక్ట్ డిశ్చార్జ్ ఉంటే వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ అనమాట. వీ డెఫినెట్లీ నీడ్ టు గో సీ ద డాక్టర్. అండ్ ఆవిడ ఏజ్ కూడా 31 అన్నారు, యంగర్ ఏజ్ గ్రూప్, మోర్ లైక్లీ టు హ్యావ్ బినైన్ డిసీజ్ అనమాట. ఆ ఏజ్లో 20 to 30 తీసుకుంటే మనకి రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఓన్లీ 2%, అంటే 2% మందిలోనే చూస్తాం. అది కూడా వాళ్ళు హెరిడిటరీ రిస్క్ ఉన్న వాళ్ళలో 30 to 40 కొంచెం పెరుగుద్ది రిస్క్, 40-50 తర్వాత ఎక్కువగా ఉంటుంది అనమాట. సో యంగర్ ఏజెస్లో ఇట్స్ మోస్ట్లీ బినైన్. ఓకే, మోస్ట్లీ కలర్స్ కూడా నిజంగానే కొంతమంది వాటర్ కలర్ లేకపోతే కొంచెం ఎల్లోయిష్గా ఉండే కలర్స్ కూడా డ్రాప్స్ అట్లా వస్తాయి అంటారు. అవునండి. సో నిప్పుల్ డిశ్చార్జ్ ఏంటంటే ఇట్ కెన్ బి కలర్లెస్, ఇట్ కెన్ బి మిల్క్ డిశ్చార్జ్, ఇట్ కెన్ బి గ్రీనిష్, ఇట్ కెన్ బి రెడ్, మల్టిపుల్ ఉండొచ్చు అనమాట. సో నిప్పుల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఏం చూడాలి, రెండు పక్కల నుంచి వస్తుందా,
ఒకటే పక్క నుంచి వస్తుందా, లేకపోతే ఒకే పక్క నుంచి వస్తుంటే స్పాంటేనియస్సా, మీరు నొక్కితే వస్తుందా, తర్వాత ఒక డక్టా ఎక్కువ డక్ట్సా. మళ్ళీ స్పాంటేనియస్గా వచ్చేది ఇస్ అ లిటిల్ సస్పిషియస్గా చూడాలి. అది కూడా సింగిల్ డక్ట్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్, స్పాంటేనియస్ డిశ్చార్జ్ కేర్ఫుల్గా చూడాలి. నిప్పుల్ డిశ్చార్జ్ ఒక్కటే అని కాకుండా మిగతా చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే, ఇప్పుడు బ్రెస్ట్ మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకున్నప్పుడు ఒత్తి నిప్పుల్ అనేది కాదు, బ్రెస్ట్ తర్వాత ఏరియోలా, సంక అన్నీ చూసుకోవాలి. అంటే మనము 20 అలా నుంచి స్టార్ట్ చేయాలండి. ఏదో 20 yearsకి క్యాన్సర్స్ వస్తాయని కాదు, బట్ ఏంటంటే మనకు నార్మల్ బ్రెస్ట్ ఏంటి అని తెలుస్తుంది. ఫస్ట్ మిర్రర్ ముందు నుంచొని యూసీ, కొంతమందికి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, వన్ ఆఫ్ ద సైడ్ మైట్ బి బిగ్గర్, దట్ ఈస్ టోటలీ నార్మల్. ఎందుకంటే డెవలప్మెంట్లో కూడా దర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. కొంతమందికి ముందు నుంచే నిప్పుల్ లోపలికి లాగినట్టు ఉంటుంది, నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం. ముందు నుంచి ఉంటే ఇట్స్ నార్మల్, కానీ రీసెంట్గా అయ్యింది అంటే మాత్రం అది అబ్నార్మల్. వెళ్ళి డెఫినెట్గా డాక్టర్ని చూసుకోవాలి. సో మిర్రర్ ముందు నుంచున్నప్పుడు బ్రెస్ట్ సైజ్ చూసుకోవాలి, నిప్పుల్ ఎలా ఉంది, ఏరియోలా ఎలా ఉంది, అదే చనుమలు ఎలా ఉన్నాయి, చర్మం ఎలా ఉంది, బ్రెస్ట్ మీద చర్మం ఎలా ఉంది, తర్వాత సంకలో ఏమన్నా వాపుల్లా కనిపిస్తున్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. అది అయిన తర్వాత చేత్తో చూడాలన్నమాట. సో చేత్తో ఇలా పట్టుకుని ఎప్పుడు చూడకూడదు, ఇలా పట్టుకుని చూస్తే లంప్లానే అనిపిస్తుంది, చాలామంది అలా చూసుకుంటారు. ఇంకోటి ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్స్తో ఇలా చేత్తో చూసుకోవాలన్నమాట. అండ్ ఏ టైంలో చూస్తామన్నది కూడా మ్యాటర్స్. ఋతుస్రావం ఆగిపోయిన వాళ్ళు ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ విమెన్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఒక ఫిక్స్డ్ టైం, స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఎండ్ ఆఫ్ ద మంత్ అని చూసుకోవచ్చు. కానీ పీరియడ్స్ అయ్యే వాళ్ళు ఏంటంటే పీరియడ్ అయిన 2 daysకి అట్లా చూసుకుంటే బెటర్. పీరియడ్ ముందు చూసుకుంటే చాలామంది మాటికి బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ బ్రెస్ట్ టెండర్నెస్ అనేది అనిపించవచ్చు, లంపీనెస్ అనేది అనిపించవచ్చు. దట్ ఈస్ టోటలీ నార్మల్. కన్ఫ్యూజ్ అవుతారు అనవసరంగా. సో పీరియడ్స్ అయిపోయాక మిర్రర్ ముందు చూసుకోవాలి. తర్వాత బాత్రూంలోకి వెళ్ళి సోప్ ఉన్న హ్యాండ్స్తో చూసుకుంటే మోర్ లైక్లీ అనమాట. నార్మల్ హ్యాండ్స్తో ప్లస్ సోప్ ఉన్న హ్యాండ్స్తో. ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్స్తో చూసుకోవాలి. చెయ్యి పైకెత్తి ఇట్లా పైనుంచి కిందకి సర్క్యులర్ మూమెంట్స్ మళ్ళీ కింద నుంచి చూడాలన్నమాట. అలానే చంకలో కూడా మళ్ళీ ముందు కొంగి చూసుకోవడం. సో ఎప్పుడు ఇస్ అబ్నార్మల్. గడ్డు ఉంటే అబ్నార్మల్ అని చాలామందికి తెలుసు, బట్ అది కాకుండా నిప్పుల్ అనేది లోపలికి లాగిన దట్ ఈస్ అబ్నార్మల్. నిప్పుల్ డిశ్చార్జ్ దాని అంతది వచ్చినా అది అబ్నార్మల్. స్కిన్ అనేది కొన్నిసార్లు ఏంటంటే మన ఆరెంజ్ తొక్క ఉంటుంది కదా, దాని మీద డాట్స్ ఉంటాయి, అలాగ డాట్స్ ఉన్నా అది కూడా అబ్నార్మల్. దాని ప్యూడి ఆరెంజ్ అంటాం. దట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్ అనమాట. అల్సరేషన్ అనేది వచ్చినా ఏదో మామూలుగా కుట్టి అలా ఎర్రగా అయింది అనేది కాకుండా అంటే అల్సర్ లాగా వచ్చేసి ఎక్కువ ఏరియా ఆఫ్ ద స్కిన్ రెడ్గా అయినా దట్ ఈస్ ఆల్ అబ్నార్మల్. అవన్నీ అబ్నార్మల్ అనమాట. అండ్ చంకలో గడ్డ తగిలిన, ఇక్కడ రొమ్ములో గడ్డ లేకపోయి చంకలో గడ్డ తగిలిన అది డెఫినెట్గా డాక్టర్ అనేది కలవాలి. అంటే బ్రెస్ట్కి సంబంధించి ఏది వచ్చినా కూడా ఒక మ్యామోగ్రామ్ చేయించాలి. మ్యామోగ్రామ్ అనేది అన్ని ఏజెస్కి కాదండి. ఇప్పుడు 20s 30sలో మ్యామోగ్రామ్ విల్ నాట్ గివ్ అస్ మచ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే డెన్స్ బ్రెస్ట్స్ ఉంటాయి అన్నమాట. మ్యామోగ్రామ్ కంటే ఇఫ్ ఇట్స్ ఇప్పుడు సింపుల్గా ఆవిడ వచ్చారు కదా, అల్ట్రాసౌండ్ ఏమైనా చేతికి గడ్డ తగిలితే దాన్ని క్యారెక్టరైజ్ చేయడానికి యంగర్ ఏజెస్లో అల్ట్రాసౌండ్ చేస్తాం. 40 తర్వాత 35 to 40 ఆ ఏజ్ గ్రూప్ పైనుంచి మ్యామోగ్రామ్ అనేది అడగొచ్చు. మనకేంటంటే చేయించినందుకు విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. డెన్స్ బ్రెస్ట్లో పనికిరాదు. అదే ఎంఆర్ఐ కొంతమందికి వాడతాం. ఎవరికి అంటే ఇప్పుడు హెరిడిటరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళలో మ్యామోగ్రామ్ ఎర్లీ మ్యామోగ్రామ్ ఇస్ నాట్ ఆఫ్ యూజ్ అనమాట. సో ఎంఆర్ఐ 30 years ఆ ఏజ్ నుంచి ఎంఆర్ఐ స్క్రీనింగ్ చేయొచ్చు. ఇట్ విల్ గివ్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్ కంపారిటివ్లీ. అలానే ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళకి కూడా వాడచ్చు. అందరికీ మ్యామోగ్రామ్ చేయించాల్సిన అంటే ఒక 20-year-old కమ్స్ విత్ బ్రెస్ట్ పెయిన్ ఆర్ చిన్న లంప్, నాన్ క్యాన్సరస్ లంప్స్ ఎక్కువ ఉంటాయి 20sలో చెప్పినట్టు, ఓన్లీ 2% ఆర్ మ్యాలిగ్నెన్సీస్. సో వాళ్ళకి మ్యామోగ్రామ్ చేయించకూడదండి. కానీ డాక్టర్స్ అంటూ ఉంటారు కదా, మనం ఆఫ్టర్ 30 ఆఫ్టర్ 40 ఇయర్లీ వన్స్ ఆర్ 2 yearsకి ఒకసారైనా మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ముందుగా తెలుసు. అవునండి, స్క్రీనింగ్ ప్రోగ్రామ్. సో వై మ్యామోగ్రామ్ ఆ స్క్రీనింగ్ అంటే నొప్పి ఉంటేనే మ్యామోగ్రామ్, లంప్ ఉంటేనే మ్యామోగ్రామ్ అని కాకుండా 45 అబవ్ వాళ్ళందరూ ఇయర్లీ మ్యామోగ్రామ్స్ చేయించుకోవాలండి. దట్స్ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్. ఇట్స్ నాట్ అవర్ నేషనల్ పాలసీ, బట్ కొన్ని కంట్రీస్లో ఇట్స్ మ్యాండేటరీ. ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఎర్లీ డిటెక్షన్. సో ఇట్స్ గేమ్ చేంజర్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్లో ఇఫ్ యూ డిటెక్ట్ ఇట్ ఎర్లీ, స్టేజ్ 1కి స్టేజ్ 4కి చాలా తేడా ఉంది. ట్రీట్మెంట్, అవుట్కమ్స్ అన్నీ. అంటే ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ ఫస్ట్ అంటే వాళ్ళ సర్వైవల్ కూడా
ఫస్ట్ స్టేజ్లో డయాగ్నోజ్ అయిన వాళ్ళు 95% 5 years సర్వైవల్ ఉంటుంది. అదే ఫోర్త్ స్టేజ్లో వాళ్ళకి ఆ మాట అనలేం, 20కి తక్కువ పడిపోద్ది. 5 years అది నేను లైఫ్ లాంగ్ అనట్లేదు. అండ్ అదే ఫస్ట్ స్టేజ్కి థర్డ్ స్టేజ్కి కూడా మళ్ళీ సో బ్రెస్ట్ కన్జర్వేషన్ అనేది ఎక్కువ చేయొచ్చు ఫస్ట్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో చేయలేము. అందరికీ అంటే నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్కి అవసరమైన 3 ట్రీట్మెంట్స్ ఇవి. సో మీకు స్టేజ్ పెరిగే కొద్దీ you'll have to use more of them. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకి ప్రాబబ్లీ 1 or 2 would suffice. సో అందుకని మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీగా అదే మీకు చెప్పినట్టు జెనెటిక్ డిసీజెస్ అనేవి మనకు ఫ్యామిలీ, అదే అమ్మకో అక్కకో ఎవరికో ఉంటే మనకు వస్తుంది అని ఖచ్చితంగా వస్తుందని లేదండి. ఇది ఒట్టి 10%. ఫెమిలియల్ క్యాన్సర్స్ జన్యుపరంగా వచ్చేవి 10% మాత్రమే. చేయించుకుంటే బెటర్, మ్యామోగ్రామ్లో ఏదైనా ఉంటే తెలుస్తుంది. ఎట్లాగో 45కి చేయించాలి, 54 వరకు ఇయర్లీ, దాని తర్వాత ట్వైస్ a year. రైట్. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏంటి, రొమ్ము క్యాన్సర్కి ఆధునిక చికిత్సా విధానాలు, అలాగే గర్భసంచి అండాశయ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ పద్ధతుల గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఓకే, మీరు చెప్పిన ఈ లక్షణాలు కాకుండా ఇంకా రొమ్ము క్యాన్సర్లో ఎటువంటి లక్షణాలు బయటపడతాయి, సో అసలు ఎప్పుడు బయటపడతాయి, ఇవి మనం ఈజీగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈజీగా తెలుసుకోవాలంటే ద వన్ అండ్ ఓన్లీ వే ఇస్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండి. అది మీరు ఎర్లీగా క్యాచ్ చేయొచ్చు. అంటే లంప్ అవన్నీ, స్కిన్ చేంజెస్ ఇంకా బయటికి పక్కడం అవన్నీ ఇంకా లోకల్గా ఉందనుకోవచ్చు. సో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లోకల్గా కాకుండా వేరే చోట్లకి స్టేజ్ 4 అనుకోండి, ఎప్పుడూ లేనిది లంప్ విత్ బ్యాక్ ఏక్ అని, బోన్ పెయిన్స్ అని, తర్వాత ఆకలి చచ్చిపోవడం అనేది, ఆయాసము, కడుపుబ్బరం. సో అవన్నీ ఆయాసం అంటే ప్రాబ్లీ లంగ్స్కి ఇట్ హ్యాస్ గాన్, ఆర్ కడుపుబ్బరం మెట్స్ ఎల్స్వేర్, అవన్నీ అడ్వాన్స్ డిసీజ్కి సైన్స్ అనమాట. లోకల్ అయితే యూ విల్ హ్యావ్ ఓన్లీ దీస్. అడ్వాన్స్ డిసీజ్కి బోన్ పెయిన్స్ అని, లాస్ ఆఫ్ ఎపిటైట్ అని, ఆయాసం, తర్వాత కడుపుబ్బరం ఇవన్నీ రావచ్చుంది. సో వెంటనే ఒకవేళ మనం దీని కనుక వెంటనే గుర్తిస్తే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏముంటుంది అంటే అండి, ఫస్ట్ బ్రెస్ట్కి ఆల్వేస్ ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం. సో ఏంటంటే ఫస్ట్ డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. బ్రెస్ట్ ఎగ్జామిన్ చేశాక మ్యామోగ్రామ్ అనేది రేడియోలాజికల్ అసెస్మెంట్, మ్యామోగ్రామ్ చూశాక దాని తర్వాత అంటే మ్యామోగ్రామ్లో యూ హ్యావ్ ఫ్యూ ఫీచర్స్ విచ్ విల్ మేక్ యూ సస్పెక్ట్ మోర్ ఫర్ మాలిగ్నెన్సీ అంటే బైరాడ్ స్కోరింగ్ అనేది ఇస్తాం. దాని తర్వాత బయాప్సీ అండి. బయాప్సీ అనేది మ్యాండేటరీ. దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ అస్ ద ప్రూఫ్ టు కాల్ ఇట్ క్యాన్సర్ అనమాట. క్లినికల్గా సస్పిషన్ ఉన్నా, రేడియలాజికల్గా సస్పిషన్ ఉన్నా, ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడానికి బయాప్సీ అనేది మ్యాండేటరీ. బయాప్సీ మామూలు సూది పరీక్ష కాదండి, కోర్ బయాప్సీ అనేది చేయాలి. సో ఒక వైడర్ నీడిల్ 3 to 5 కోర్స్ అనేది చేస్తాం. ఎందుకు అంటే కోర్ బయాప్సీ చేస్తే మనం క్యాన్సర్ని టైప్ చేస్తామండి. సో నిర్ధారణలో ఇంకేంటి, వీ కేమ్ టు నో ఏంటిది అనేది తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు స్టేజింగ్ అండి. స్టేజింగ్ వర్కప్, చిన్న గడ్డ 1 centimeter ఉంది, చంకలో ఏం తెలియట్లేదు అంటే స్టేజింగ్ వర్కప్, సిటీ ఏం అడగమండి, మ్యామోగ్రామ్ అండ్ ఆల్ దట్ విల్ డూ, అల్ట్రాసౌండ్ అబ్డామిన్. కానీ కొంచెం లోకలీ అడ్వాన్స్ పెద్దది, స్కిన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది, చంకలో గడ్డలు ఉన్నాయి, ఏ లక్షణాలు ఉన్నా స్టేజింగ్ వర్కప్ అడుగుతామండి. ఈదర్ సిటీ ఆఫ్ ది అబ్డామిన్, చెస్ట్ బోన్ స్కాన్, లేకపోతే పెట్ స్కాన్. రెండు విల్ గివ్ అస్ ద ఇన్ఫర్మేషన్ ఎంతవరకు పాకింది, ఎక్కడెక్కడ పాకింది. సో ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, లోకలీ అడ్వాన్స్డ్కి వేరేగా ఉంటుంది. సో నేను కోర్ బయాప్సీ అన్నాను కదా, కోర్ బయాప్సీలో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అదొకటే టైపింగ్ అది. సో కోర్ బయాప్సీలో మనకు ఫర్దర్గా తెలుస్తుంది అనమాట. రిసెప్టర్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో ఈఆర్ఆ, పిఆర్ఆ, HER2 పాజిటివా, KI67 ఇవి 4 అడుగుతాం. దాన్ని బేస్ చేసి టైపింగ్ చేస్తామన్నమాట. ఒక 3 centimeters లంప్ ఉందనుకోండి, 3 to 4 centimeters లంప్ ఉందనుకోండి, అది ట్రిపుల్ నెగిటివ్ అంటే ఈఆర్ నెగిటివ్, పిఆర్ నెగిటివ్, HER2 నెగిటివ్ అయితే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. అదే ఈఆర్ పాజిటివ్, పిఆర్ పాజిటివ్, HER2 నెగిటివ్ అయితే ఇంకోలా ఉంటుంది. అదే సైజ్ లంప్. సో అనుకోవచ్చు ఈ పేషెంట్కి ఏంటి ఇదే సైజ్ గడ్డకి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు, దానికి అలా ఇచ్చారు. సో ట్రిపుల్ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం. ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ క్యాన్సర్ కంపేర్ టు ఈఆర్పిఆర్. ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం అండ్ దెన్ విల్ డూ సర్జరీ. అదే ఈఆర్పిఆర్ పాజిటివ్ అనుకోండి, 2.5 3 centimeters లంప్ అయినా వీ కెన్ గో హెడ్ విత్ సర్జరీ. 3 centimeters విత్ నోట్ 3 to 4 కూడా వీ కెన్ గో హెడ్, 3.5 అలా వీ కెన్ గో హెడ్ విత్ సర్జరీ. సో సర్జరీ ఇప్పుడు దీనికి వస్తే, సో ఎర్లీ స్టేజ్కి, లోకలీ అడ్వాన్స్డ్కి హౌ విల్ ఇట్ చేంజ్? ఎర్లీ స్టేజ్కి చెప్పాను, విల్ డైరెక్ట్లీ గో హెడ్ విత్ సర్జరీ.
సర్జరీలో ఆప్షన్స్ ఏంటి, అందరికీ రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, రొమ్ము కూడా ఉంచుకోవచ్చు. రెండిటికి ఏంటి, రొమ్ము తొలగించేస్తే తిరిగి అంటే వాళ్ళ సర్వైవల్ ఏమైనా తక్కువగా ఉంటుందా రొమ్ము ఉంచుకునే వాళ్ళకి అంటే సర్వైవల్ ఏం తక్కువ ఉండదండి. ఓన్లీ డిఫరెన్సెస్ రొమ్ము ఉంచి మొత్తం తొలగించకపోతే రేడియేషన్ అనేది మ్యాండేటరీ, లేకపోతే అక్కడ లోకల్గా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రిమైనింగ్ బ్రెస్ట్ టిష్యూస్ దేర్, సో లోకల్గా రేడియేషన్ ఇస్తామన్నమాట. సర్వైవల్లో ఏమాత్రం తేడా ఉండదు, రొమ్ము ఉంచినా రొమ్ము తీసేసిన అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్కి మాస్టెక్టమీ. బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటే రొమ్ము మొత్తం తొలగించకపోతే బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటాం. వీళ్ళు ఎక్కువ ఏళ్ళు బతుకుతారు వాళ్ళు ఎక్కువ ఏళ్ళు బతుకుతారు అని ఏమి ఉండదండి, ఇట్స్ ద సేమ్. ఏంటంటే రేడియేషన్ అనేది మ్యాండేటరీ. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు సరే వాట్ ఎవర్ ద సర్జరీ ఇస్ డన్, మనం రిపోర్ట్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. దాని యాక్చువల్ సైజ్ ఎంత, ఎన్ని గడ్డలు ఇన్వాల్వ్ అయ్యాయి, సో దాన్ని బట్టి కీమోథెరపీ అవసరమా లేదా, ఒకవేళ ERPR పాజిటివ్ అంటే ఫర్దర్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం దీన్నంతా. సో దట్ ఈస్ హౌ విల్ గో అబౌట్ విత్ ట్రీట్మెంట్. ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ అంటే ఇట్స్ బీన్ దేర్ ఫర్ అ వైల్. మాస్టెక్టమీ తర్వాత ఏంటంటే చాలామందికి మాస్టెక్టమీ ప్లస్ సంకలో గడ్డలు తొలగించాక చేతి వాపు వస్తుందండి. ఎందుకంటే బ్రెస్ట్కి ఆర్మ్స్కి లింఫాటిక్స్ ఆర్ ద సేమ్. సో చెయ్యి వాయటము, తర్వాత ఈ ఇన్నర్ పార్ట్లో తిమ్మిర్లు అనేది రావటము. సో దీస్ ఆర్ ఇష్యూస్ దట్ దే ఫేస్. ఇది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తే ఏంటంటేనండి సెంటినల్ నోడ్ బయాప్సీ అనేది ఒకటి చేయొచ్చు. సో ఏం చేస్తామంటే ఒక డై ఇస్తాం, సర్జరీకి ముందే డై ఇచ్చి రేడియో యాక్టివ్ ట్రేసర్ ప్రోబ్ తోటి ఐడెంటిఫై చేస్తాం అనమాట. డై టెక్నీషియం ఇవ్వచ్చు, బ్లూ డై ఇవ్వచ్చు, టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రేడియో యాక్టివ్ ట్రేసర్ ప్రోబ్ తోటి ఎక్కడికైతే ఆ డై వెళ్ళిందో గడ్డ దగ్గర నుంచి, సో దట్ ఈస్ ద పాత్ అన్నమాట. ట్యూమర్ ఆ పాత్ ఆ రోడ్ తీసుకుంటుంది. సో ఆ రోడ్ బ్లాక్స్ లోంచి మనం పట్టుకుంటాం, ఐడెంటిఫై చేస్తాం, దాని ఫ్రంట్ అక్కడ ఏరేసి సో విల్ టేక్ అరౌండ్ 3 to 4 నోడ్స్ అనమాట. తీసుకొని అప్పటికప్పుడు ఫ్రోజన్కి పంపిస్తాం. ఓకే. సో అలా 3 నోడ్స్ తీసాక ఏంటంటే ఫ్రోజన్ అప్పుడు టెస్ట్ చేస్తారు. సో దిల్ టెల్ us నెగిటివ్ అంటే అక్కడ ట్యూమర్ ఉందా లేదా, లేదు అంటే ఇంకా మొత్తం క్లియర్ చేయాల్సిన పని లేదు, వదిలేస్తాం. సో వి లిటరలీ వీఆర్ సేవింగ్ ద హ్యాండ్ ఫ్రమ్ ఎడిమా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాక్సిలరీ క్లియరెన్స్ అంటనమాట, అవి అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఎర్లీ క్యాన్సర్స్. లేట్ పోస్ట్ కీమోథెరపీ కూడా ట్రై చేస్తున్నారు కానీ బట్ ఇట్స్ స్టిల్ నాట్ అప్రూవ్డ్ అనమాట, పోస్ట్ కీమోథెరపీ, సెంటినల్ నోడ్ అండ్ ఆల్ దట్. సో ఇది కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ గెటింగ్ డయాగ్నోస్డ్ ఎర్లియర్ అనమాట. బట్ 20 years బ్యాక్ అయితే రొమ్ము తీసేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా అయితే అలాంటిది ఎక్కువగా జరగట్లేదు, అసలు జరగట్లేదు. రొమ్ము తీసేయడం స్టిల్ అదే, రొమ్ము తీయడం అనేది చెప్తున్నాను కదా, డిజీజ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఒకటి. రెండోది ఏంటి అంటే పేషెంట్స్ మైండ్ సెట్ కూడా. ద లేడీ వుడ్ వాంట్ బ్రెస్ట్ కన్జర్వేషన్, బట్ రేడియేషన్ అనేది మళ్ళీ కంపల్సరీ మ్యాండేటరీ చెప్పాను కదండి, 5 వారాలు తిరగాలి, 5 వారాలు వెళ్ళాలి, వారానికి 5 రోజులు వెళ్ళాలి, ఎవరో ఒకరు తీసుకోవాలి. దే థింక్ అబౌట్ ఆల్ దట్, అడిషనల్ కాస్ట్ అనుకుంటారు. సో ఇన్ ఆల్ దట్ ప్రాసెస్ తర్వాత ఒక ఫియర్, ఎందుకులే, చాలా మంది పక్క రొమ్ము కూడా తీసేమని అడుగుతారు. సో అవసరం లేకపోయినా, సో దట్ ఫియర్ అందరికి, ఇట్స్ నాట్ దట్ అందరికి BCS కుదరదండి, ఎందుకంటే అందరికీ అవ్వదు, కొంతమందికి చేయొచ్చు, కొంతమందికి చేయలేము. మాస్టెక్టమీ చేశాక రీకన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకు ఒకవేళ గర్భసంచి కూడా ఇదంతా ప్రాబ్లం వస్తుంది తీసేయండి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు. సో బ్రెస్ట్ ని కూడా తీసేయండి. బ్రెస్ట్ బైలాటరల్ మాస్టెక్టమీ ఏంటంటే యాంజెలినా జోలీ గురించి వినే ఉంటారు కదా, తను బైలాటరల్ మాస్టెక్టమీ చేయించుకున్నారు, ఎందుకంటే తన BRCA పాజిటివ్ అనమాట, వాళ్ళ అమ్మకు ఉండింది, తను కూడా షీ టర్న్డ్ అవుట్ టు బి పాజిటివ్ ఫర్ దట్ మ్యూటేషన్. తను రీకన్స్ట్రక్షన్ చేసింది అండ్ దట్ ఆబ్వియస్లీ షీజ్ అ సెలబ్రిటీ, మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది ఆ న్యూస్. సో అది చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. కానీ అందరికి సాధ్యం కాదు కదా, ఇట్స్ నాట్ నెసెసరీ అండి. సాధ్యం కాదు అని కాకుండా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. అంటే వెన్ వీఆర్ నాట్ ఇన్ ద జెనెటిక్ ఆర్ ఫెమిలియల్ ఇది అవసరం లేదు, నార్మల్ పీపుల్కి అవసరం లేదు. రైట్. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు దాని గురించి మనం మాట్లాడుతున్నాం కదా, దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. మీ సమస్యల్ని ఏంటి, మీకు అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా మీరు డాక్టర్ గారితో చెప్పొచ్చు. ఓకే, రీకన్స్ట్రక్షన్ గురించి కూడా వీ డి నాట్ డిస్కస్. అంటే సో
బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆపోజిట్ సైడ్కి ఈక్వల్గా ఉండదు. మన దగ్గర ఇంకా ట్రెండ్ రాలేదు కానీ వెస్టర్న్ కంట్రీస్లో దే వాంట్ టు మ్యాచ్ ది ఆపోజిట్ సైడ్. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్లోనే టిష్యూని తీసుకొని ఫ్లాప్స్ చేయటం చుట్టుపక్కల నుంచి పొట్ట మీద కొవ్వుతోటి వెనకాల మజిల్ నుంచి, సో అవన్నీ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. బట్ లోకలీ అడ్వాన్స్లో ఏంటంటేనండి సమ్ టైమ్స్ వెన్ కీమోథెరపీకి ఫుల్గా రెస్పాన్స్ లేనప్పుడు అవి లోకలీ అడ్వాన్స్లో మాస్టెక్టమీ ఒకటి ఆప్షన్, అంటే మాస్టెక్టమీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కన్జర్వేషన్ ఇవన్నీ ఎస్పెషలీ అగ్రెసివ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అనుకోండి, ఇట్స్ బెటర్ యూజువలీ గోయింగ్ ఫర్ మాస్టెక్టమీ. ఓకే. కావాలంటే తర్వాత రీకన్స్ట్రక్షన్ వాళ్ళలో కూడా చేయొచ్చు. మజిల్ తీసుకొని ఫ్రీ ఫ్లాప్స్ ఉన్నాయి అవి తీసుకోవచ్చు, ఇంప్లాంట్స్ చేయించుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ తర్వాత ఏంటి మరి, ఎలా ఉండాలి? సో ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు సర్జరీ అయిపోయింది, దాని తర్వాత కీమోథెరపీ బేస్డ్ ఆన్ ఇప్పుడు నియో అడ్జువెంట్ కీమోథెరపీ, అదే సర్జరీకి ముందు చేసే కీమోథెరపీ అంటే ఏంటంటే యూజువల్గా ట్రిపుల్ నెగిటివ్ మొత్తం కీమో అంతా ముందే కంప్లీట్ చేయాలి. ఓకే. 8 cycles ఇస్తాం, అన్నీ ముందే కంప్లీట్ చేయాలి. ఎందుకు, సగం చేసాం కదా మనకి రెస్పాన్స్ వచ్చింది తర్వాత సర్జరీ చేసేసి చేయొచ్చు కదా అని ఉంటారు. అట్లా ఇట్స్ నాట్ రైట్. ఏంటంటే 8 cycles చేసేస్తే ఏంటంటే ట్రిపుల్ నెగిటివ్ వాటిలో ఏంటంటే ఇప్పుడు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, వీల్ నో అసలు ఏంటంటే ఇట్ ప్రోగ్నోస్టికేట్స్ అదేంటి, ఓకే ఆ ట్రిపుల్ నెగిటివ్లో కూడా ఇస్ ఇట్ ఎ గుడ్, మొత్తం రెస్పాన్స్ వచ్చిందంటే దట్ మీన్స్ దే ఆర్ ద బెటర్ గ్రూప్, బెటర్ ప్రోగ్నోస్టికేషన్ గ్రూప్. మొత్తం మాయం అయిపోలేదు క్యాన్సర్ అంటే ఇంకా మిగిలి ఉందంటే వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట, క్యాప్స్టబిన్ అని ఇవ్వాలి. అది మనం మొత్తం ఇస్తేనే తెలుస్తుంది. సగంలో ఆపే సర్జరీ చేసి మళ్ళీ వెళ్తే ఇట్స్ నాట్. అంటే పేషెంట్స్ ఎవరైనా అట్లా అడుగుతూ ఉంటారా ఒక 3-4 సిట్టింగ్స్? లైక్ దే విల్ నాట్ అంటే రెస్పాన్స్ వచ్చింది కదా చేసేయండి అన్నట్టు ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఏంటి ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ కీమోథెరపీ సమ్ పీపుల్ విల్ నీడ్ రేడియేషన్. మాస్టెక్టమీ చేసిన లోకలీ అడ్వాన్స్ డిజీజ్లో పెద్ద గడ్డ, సంఖలో ఎక్కువ గడ్డలు ఉంటే రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. మాస్టెక్టమీ చేసినంత మాత్రాన రేడియేషన్ తప్పించుకోవచ్చు అని లేదు. ఇది లోకలీ అడ్వాన్స్ గురించి చెప్తున్నాను, ఎర్లీ చెప్పట్లేదు. తర్వాత హార్మోనల్ థెరపీ అని ఉంటుందండి. ఇప్పుడు ERPR పాజిటివ్ మంచి రకం అన్నాను కదా, ఫర్ ఫర్దర్ ప్రివెన్షన్ 5 years to 10 years ఇస్తారండి. 5 years అయితే మ్యాండేటరీ, టాబ్లెట్స్ ఉంటాయి అవి. సో 5 years అయితే మ్యాండేటరీ, ఎందుకంటే ది ఆపోజిట్ బ్రెస్ట్ ఇస్ అట్ రిస్క్. సో దానికి రిస్క్ రిడక్షన్కి కూడా 5 years ఇస్తాము. నోట్ పాజిటివ్ అట్లా ఉంటే 10 years వరకు ఇస్తామండి. ఓకే. లైఫ్ లాంగ్ ఫాలో అప్ ఉండాలి వీళ్ళు. మెడికేషన్ అనేది కంపల్సరీ? మెడికేషన్ ఇస్ నాట్ లైఫ్ లాంగ్, అప్ 5 to 10 years వరకు ఫాలో అప్ లో ఉండాలన్నమాట. వచ్చి చూపించుకోవడం, స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కానీ ఫర్దర్గా చూపించుకోవాలి. కానీ పేషెంట్స్ అందరూ నిజంగా అలా ఫాలో అవుతున్నారంటారా ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇదంతా? కొంతమంది అంటే మెజారిటీ ఫాలో అండి, దే ఫాలో. కొంతమంది ఎస్ అంటే చేస్తారు, కాన్ బ్లేమ్, తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఫోన్లో ఏదైనా వాళ్ళు కాల్ చేసినా సజెస్ట్ చేసినా అంటే వాళ్ళకి చెప్తామండి, ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్, ఏ మాత్రం తేడా అంటే ఆకలి తగ్గినా, మీకు బోన్ పెయిన్స్ లాంటివి వచ్చినా, బరువు తగ్గిపోతున్నా, లేకపోతే ఏమైనా కొత్త గడ్డలాగా అనిపించినా రండి అని. ఓకే. విల్ టెల్ దెమ్. వన్స్ మనం ఒకసారి ట్రీట్మెంట్ చేసి ఆల్రెడీ వాళ్ళు ఫాలోఅప్లో ఉన్నప్పుడు తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయండి. అంత కేర్ఫుల్గా ఉన్నా కూడా మనం అంటే కొన్ని ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్, కొన్ని ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన అంటే ఎక్సెసివ్ ఎస్పెషలీ మెనోపాజ్ తర్వాత ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవి ఉండకూడదండి. ఎందుకంటే పెరిఫరల్ ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో అండ్ మోస్ట్ ఆఫ్ అస్ టెండ్ టు గెయిన్ వెయిట్ ఆఫ్టర్ మెనోపాజ్. సో అట్లాంటి ఆ లోపు వరకు ఓకే, బట్ ఆ తర్వాత దాని ముందు కూడా ఐ వుడ్ నాట్ అడ్వైస్, బట్ స్టిల్ ఆఫ్టర్ దట్ ఇస్ మోర్. ఆ ముందు కూడా ఒబేసిటీ ఇస్ నాట్ గుడ్ ఇన్ ఎనీ వే. ఒబేసిటీ, లేజీ లైఫ్ స్టైల్, నో ఎక్సర్సైజ్, లాట్ ఆఫ్ జంక్, హై ఫ్యాట్ డయట్, స్మోకింగ్, ఆల్కహాల్, వాట్ ఎవర్ యువర్ ఏజ్, యూఆర్ ఓన్లీ అదేమంటారు మనం స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇట్స్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ వీఆర్ మేకింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ సిక్నెస్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం. ఓకే. ఆ ప్రెస్ ఇట్లా ప్రెస్ చేస్తే నొప్పి లేస్తుంది మేడం. లావణ్య గారు, ఇందాక మీరు మాట్లాడారు కదా, మీరే కదా? లేదు మేడం, నేను వేరే. ఓకే, చెప్పండి అమ్మ. మీకు బ్రెస్ట్ ప్రెస్ చేస్తే నొప్పి లేస్తుంది మేడం, 2 sides కి. ఇది నమస్కారం అమ్మా, ఇది ఎప్పుడమ్మా, పీరియడ్స్ కి ముందంటారా? లేదు, ఎప్పుడైనా మేడం.
ఎప్పుడైనా ఓకే, మామూలుగా అయితే లేదు, మీరు ప్రెస్ చేసుకుంటే ఉంటుంది. అవును మేడం. పీరియడ్స్ రెగ్యులరేనమ్మా? రెగ్యులర్ మేడం. ఓకే, సో అది నథింగ్, బ్రెస్ట్ నాన్ సైక్లికల్ మాస్టాలజీ అంటారు దీన్ని. ఏం వరి కావక్కర్లేదు, కొంతమందిలో హార్మోనల్ ఇష్యూస్ తోటి రావచ్చు ఇదమ్మా. దట్ ఈస్ నథింగ్ దట్ యూ హ్యావ్ టు వరీ. మామూలుగా మీరు ఒకసారి డాక్టర్ని కలిస్తే మెడిసిన్స్ రాసిస్తారమ్మా, అది సరిపోతుంది. ఓకే అండి, భయపడాల్సిన పని అయితే లేదు. ఓకే రైట్. రొమ్ము క్యాన్సర్ గురించి మనం మాట్లాడేసాం, గర్భసంచి గురించి ఏం చెప్తారు? గర్భసంచి క్యాన్సర్ ఏంటంటే యూజువల్గా అండి మెనోపాజ్ తర్వాత 60 years అబౌవ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి ఇది. బట్ ప్రీ మెనోపాజల్ విమెన్లో కూడా చూడొచ్చు ఎండోమెట్రియల్. ఓకే, సో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒబేసిటీ, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, సిండ్రోమ్ ఎక్స్ అంటాం అదొకటి, తర్వాత హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్స్, ఇవన్నీ ఆర్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. సో సిమ్టమ్స్ ఏంటి? పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్, పోస్ట్ మెనోపాజల్ వెజైనల్ బ్లీడింగ్ అంటాం. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ నార్మల్ ఇన్ ఎనీ వే. వెళ్ళి డెఫినెట్గా చూపించుకోవాలి. నాట్ దట్ అంటే ప్రతి కేసెస్ యూట్రైన్ క్యాన్సర్ అని నేను చెప్పట్లేదు, బట్ అది వెళ్ళి దానికోసం వెళ్ళి చూపించుకోవాలి. తర్వాత ఇప్పుడు పీరియడ్స్ అవుతున్న వాళ్ళైతే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ, మెనోరేజ్ అంటే సివియర్ బ్లీడింగ్ ఉండొచ్చు, స్పాటింగ్ ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళలో సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అన్నమాట ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, ద యూట్రైన్ క్యాన్సర్. కొంతమందిలో పెల్విక్ పెయిన్ అనేది రావచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ డిశ్చార్జ్, ఎక్సెస్ బ్లీడింగ్, అంటే ఎక్సెస్ బ్లీడింగ్ ఉన్న ప్రతి వాళ్ళు యూట్రైన్ క్యాన్సర్ నేను అనట్లేదు, అ స్మాల్ ప్రపోర్షన్. సో వాట్ హ్యాస్ టు బీ డన్ అనేది వెళ్ళి ఫస్ట్ అగైన్ ఎనీవేర్ యూ హ్యావ్ టు గో సీ ద డాక్టర్, ఎగ్జామిన్ చేయించుకోవాలండి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తే ఎండోమెట్రియల్ థిక్నెస్ బట్టి ఏంటి అసలు ఇస్ దిస్ అబ్నార్మల్ వాట్ నెక్స్ట్ టు డూ అనేది విల్ డిసైడ్. సో పెల్విక్ ఎగ్జామినేషన్ అయిపోయాక విల్ ఆస్క్ ఫర్ హిస్ట్రోస్కోపీ అండి, హిస్ట్రోస్కోపీ అండ్ బయాప్సీ. సో బయాప్సీ చేశాక వీల్ నో వాట్ ఈజ్ ఇట్ అసలు, ఎందుకు వై దిస్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అని. సో వన్స్ ఒక హిస్ట్రోస్కోపీ చేశాక ఇది ఎండోమెట్రియల్ యూట్రైన్ క్యాన్సర్ అని నిర్ధారించాక వీ విల్ వాంట్ టు డూ అ పెల్విక్ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తామండి. ట్రీట్మెంట్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వుడ్ బి స్టేజింగ్ ల్యాపరాటమీ. సో సర్జరీ అండి, సర్జరీ ఏంటి ఎందుకు అంటే సర్జికల్ స్టేజింగ్ అనమాట. ఎండోమెట్రియల్ క్యాన్సర్కి స్టేజ్ అనేది సర్జికల్గా చెప్తామన్నమాట. ఓకే, సో దాని తర్వాత వాట్ నెక్స్ట్ అడ్జువెంట్ ట్రీట్మెంట్, ఎవ్రీ క్యాన్సర్కి అడ్జువెంట్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అని చూస్తాం. సో గర్భసంచి క్యాన్సర్కి ఏంటి, చాలామంది ఏంటంటే బయట ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది అంటే కొన్ని చోట్ల హిస్ట్రోస్కోపీ లేకుండానే గర్భసంచి తీసేయడం అనేది అవుతుంది. అందులో తెలుస్తుంది ఇట్స్ యూట్రైన్ క్యాన్సర్ అని, అదే గర్భసంచి క్యాన్సర్ అని తెలుస్తుంది. ప్రాబ్లం అక్కడ ఏంటంటేనండి, గర్భసంచి క్యాన్సర్లో గర్భసంచి, అండాశయాలు, తర్వాత పక్క నోడ్స్ అని ఉంటాయి, అవి కంప్లీట్గా చేస్తేనే మనం స్టేజ్ అనేది చెప్పగలం. సో దీనికి పాకిందా లేదా, ఇప్పుడు నోడ్స్కి పాకితే 3 కింద, పాకకపోతే ఇప్పుడు 1, ఇప్పుడు ఒత్తి గర్భసంచిలో ఉంటే 1 కింద అలాగనమాట. సో దాన్ని బట్టి స్ప్రెడ్ని బట్టి సర్జికల్ స్టేజింగ్. ఇప్పుడు బ్రెస్ట్కి వాటికి క్లినికల్ స్టేజింగ్ చేస్తాం, సర్విక్స్కి కూడా క్లినికల్ స్టేజింగ్ చేస్తాం, కానీ గర్భసంచికి అండాశయానికి ఏంటంటే సర్జికల్ స్టేజింగ్, కంప్లీట్ సర్జికల్ స్టేజింగ్ తెలియాలి మనకి. స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టేజ్ని బట్టే ఫర్దర్ ట్రీట్మెంట్. ఇప్పుడు నాకు ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్, ఇప్పుడు గర్భసంచి తీసేసాక మన దగ్గరికి వచ్చి నాకు ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరమా లేదా అంటే చెప్పడం కష్టం, ఎందుకంటే ఫుల్ స్టేజింగ్ అవ్వలేదు కదా. సో విల్ హ్యావ్ టు మళ్ళీ రీఆపరేట్ చేయటమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టేజ్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అన్నాను కదా, రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమందికి. ఓకే, 1A 1Bకి యూజువల్గా అవసరం ఉండదండి, 1B కూడా మరి గ్రేడ్స్ ఉంటాయి, మళ్ళీ గ్రేడ్ 3 హయ్యర్ గ్రేడ్ అంటే వాళ్ళకి అలా ఇస్తాం అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ రేడియేషన్ అనేది, కీమో అరుదుగా వాడతాం అనమాట ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో. సో దీనికి కూడా మళ్ళీ లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాలి ఖచ్చితంగా, ఫాలో అప్? లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అవసరం లేదండి, లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అయితే ఇట్స్ నాట్ నెసెసరీ. ఓకే, అండ్ యూ హ్యావ్ టు బీ ఆన్ ఫాలో అప్. ఫ్యూ థింగ్స్, ఓవరీస్ తీసేస్తాం కాబట్టి ఇఫ్ ఇట్స్ యంగర్ వన్, కాల్షియం అట్లాంటివి, అట్లాంటివి గివ్ సప్లిమెంట్స్, నాట్ క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్, జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్. బ్రెస్ట్ లాగా హార్మోనల్ థెరపీ అనేది ప్రొజెస్ట్రాన్స్ అనేది తక్కువ, వీ డోంట్ యూజ్ అడిషనల్ ఇది అనమాట. యూట్రైన్ క్యాన్సర్ అయితే ఓవరియన్ క్యాన్సర్, సర్విక్స్ ఇంకోటి చెప్పుకోవాలండి, బికాస్ ఇట్స్ ద నెక్స్ట్ మోస్ట్ కామన్ ఇన్ అవర్ కంట్రీ ఆఫ్టర్ బ్రెస్ట్ అనమాట. సర్వికల్ క్యాన్సర్ ఏంటంటే ఇట్ వాజ్ కన్సిడర్డ్ డిసీజ్ ఆఫ్ ద పువర్.
సో సర్వైకల్ క్యాన్సర్లో ఏంటంటే అది మన పోస్ట్ కాయిటల్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ, సో అయినా డిశ్చార్జ్, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్, ఎక్సెసివ్, అలాంటివన్నీ దే యూజువలీ ప్రెజెంట్ విత్ దెమ్ అండి. అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్, సెక్షువల్ పార్ట్నర్స్, ఇది మీకు చెప్పినట్టు ఇట్స్ హెచ్పివి రిలేటెడ్ అనమాట, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ రిలేటెడ్ క్యాన్సర్, అది సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు స్క్రీనింగ్ ఆర్ గవర్నమెంట్ హ్యాడ్ మేడ్ ఇట్ మ్యాండేటరీ స్క్రీనింగ్ అండి. ఇప్పుడు పిహెచ్సిస్లో, రూరల్ ఏరియాస్లో మన ఆశా వర్కర్స్ కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు దాన్ని. సో స్క్రీనింగ్ తోటి వీ కెన్ క్యాచ్ మెనీ క్యాన్సర్స్. మరీ అడ్వాన్స్డ్గా మన దగ్గర బాగా అడ్వాన్స్డ్గా వచ్చేవాళ్ళు, బాగా అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చేవాళ్ళు అనమాట. ఓకే. సో నౌ బికాస్ ఆఫ్ మోర్ అవేర్నెస్, హైజీన్ పెరిగింది. ముందు శానిటరీ ప్యాడ్స్కి వాటికి కూడా హైజీన్ అంతా ఉండేది కాదు. అండ్ స్టార్టింగ్లో సో ఇట్ వాజ్ మోర్ కామన్ బ్యాక్ దెన్. ఇంకోటి ఏంటంటే ఎర్లీ ఏజెస్ అట్ చైల్డ్ బర్త్, అక్కడ 16, 15, 18, సో ఇట్ వాజ్ మోర్ కామన్ అప్పట్లో. ఇప్పుడు నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఆల్సో హ్యాస్ ఇంక్రీస్డ్. సో ఇన్సిడెంట్స్ ఏమో అంత చాలా ఎర్లీగా అయిపోతుంది, ఇప్పుడు ఇంకా చాలా లేట్ అయిపోతుంది. సో వీఆర్ నాట్ బ్యాలెన్స్ స్టిల్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి బ్రెస్ట్ పెరుగుతుంది అండ్ సర్విక్స్ తగ్గుతుంది. అప్పుడున్న లైఫ్ స్టైల్కి బ్రెస్ట్ అంత తక్కువ ఉండేది, సర్విక్స్ బాగా ఎక్కువగా ఉండేది. సో దానికి కూడా అగైన్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఆర్ యూజువలీ సర్జరీ ఆర్ రేడియేషన్ అండి. ఎర్లీ డిజీజ్కి జస్ట్ సర్జరీ కూడా ఎక్స్టెంట్ ఆఫ్ రిమూవల్ అండ్ ఆల్ వుడ్ బి డిఫరెంట్ సర్విక్స్లో. ఇప్పుడు ఈ సర్విక్స్ క్యాన్సర్స్ రావడానికి ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనా? లేదండి, బేసిక్గా ఏంటంటే హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఉంది కదా, దట్ ఈస్ ద మోస్ట్ కామన్, ఐ మీన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనమాట. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న, పోర్ హైజీన్, అది అంటే దిస్ ఎర్లీ చైల్డ్ బర్త్ ఆల్సో వాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. That also is a risk factor. 16, 17, 18 and having kids early, that was a risk factor. Otti adani kaadu, multiple issues anamata. So now that cervical vaccine is available, andarki mandatory ga ivvali before their marriage or before their first intercourse. That is very very protective anamata. So cervical mana HPV virus entante, it's not only for cervix, head and neck cancers lo kuda it's causative anamata. ఏనోజెనిటల్ క్యాన్సర్స్లో కూడా, ఏనల్ క్యాన్సర్స్లో కూడా ఇట్స్ కాజేటివ్. ఇది ప్రస్తుతానికి మన దేశంలో వచ్చి విమెన్కి వేస్తున్నారు. ఐడియలీ ఇట్ షుడ్ బి గివెన్ టు మెన్ కూడా, ఎందుకంటే బికాస్ ఆఫ్ దెమ్ దట్ వీ గెట్ ద హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో వాళ్ళ నుంచే స్ప్రెడ్ అవుతుంది కదా, సో ఇట్ షుడ్ బి గివెన్ టు దెమ్ యాజ్ వెల్. ఓకే. సో దీన్ని మనం ఎలా గుర్తించాలి? సేమ్ బ్లీడింగ్ అంటే పోస్ట్ కాయిటల్ పెయిన్ ఉంటుందండి. ఇంటర్కోర్స్ తర్వాత పెయిన్ ఉండటం, దాని తర్వాత బ్లీడింగ్ ఉండటం, అబ్నార్మల్ డిశ్చార్జ్, ఓకే, ఇవన్నీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ పెయిన్, బాగా బ్యాక్ ఏక్ రావటం, అవన్నీ దట్ ఈస్ అడ్వాన్స్ డిజీజ్లో ఆల్ దీస్ సిమ్టమ్స్. సో ఈ లక్షణాలు ఒకవేళ మనం గుర్తించిన వెంటనే మనం ఇట్ ఈస్ నాట్ నార్మల్ అండి. మధ్యలో అంటే యూ హ్యావ్ టు గో సీ ద గైనకాలజిస్ట్ ఆర్ యువర్ ఎనీ డాక్టర్. ఓకే. ఏదైనా ఈ అబ్నార్మల్ secretions and discharges from any of the openings in the body is not normal. So if you're bleeding from the mouth kani, from the nose, from the anal opening kani, from the vagina, blood or any abnormal discharges are not, it's not a normal thing. పర్లేదులే అని వదిలేయటానికి లేదు. నేను అన్నిటికీ క్యాన్సరే కారణం అని మాత్రం చెప్పట్లేదు. మల్టిపుల్ రీజన్స్ ఆర్ దేర్. దీన్ని మాత్రం గుర్తించడం చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎర్లీ ట్రీట్మెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. ఓకే. సో మొదట్లోనే గుర్తిస్తే కనుక ట్రీట్మెంట్ అది కూడా చాలా సులువుగా ఉంటుందా? అంటే ఏంటంటే ఫర్ ఎవ్రీ క్యాన్సర్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం 5 years సర్వైవల్స్ అంటాం. స్టేజ్ 1కి స్టేజ్ 4కి నక్క నాగలోకం తేడా ఉంటుందన్నమాట. ఇట్స్ వెరీ డిఫరెంట్. సో అండ్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా, ఇప్పుడు అదే సర్విక్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సర్విక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్టేజ్ 1 అట్లా స్టేజ్ 1లో డయాగ్నోస్ చేస్తే జస్ట్ సర్జరీ విల్ బీ ఇనఫ్. ఓకే. అదే మన స్టేజ్ పెరిగే కొద్దీ సర్జరీతో పాటు రేడియేషన్ అంటే ఇంకో మొడాలిటీ అనేది అవసరం పడుతుంది. తర్వాత స్టేజ్ దాటే కొద్దీ సర్జరీ అనేది పాసిబుల్ అవ్వకపోవచ్చు సర్విక్స్లో, రేడియేషన్ అండ్ మనకి క్యూరేటివ్ ఆప్షన్స్ తగ్గిపోతాయండి స్టేజ్ పెరిగిపోయే కొద్దీ. ఓకే. పర్సంటేజ్ విల్ రెడ్యూస్. అందుకు కానీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫాలో అప్ అనేది ఉండాలండి. దేనికైనా ఫాలో అప్ అనేది ఉండాలి. సమ్ ఆఫ్ ద వెరీ గుడ్ క్యాన్సర్స్ అన్నారు అనుకోండి, థైరాయిడ్, పాపులరీ అంటే అంటారు మామూలుగా మాకు చెప్పారు, దేవుడు మనల్ని అడిగితే
నీకు ఒక క్యాన్సర్, నువ్వు చూస్ చేసుకోవాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు అంటే పాపులరీ కార్సినోమా థైరాయిడ్ అని అడగాలి. దే లివ్ ఫర్ వెరీ లాంగ్, వెరీ గుడ్ అవుట్కమ్స్. అలాగే బ్రెస్ట్ కూడా ER/PR పాజిటివ్ ఎర్లీ డిసీజ్ వచ్చింది అనుకోండి, లూమినల్ A అంటాం, అది కూడా వెరీ గుడ్ అవుట్కమ్స్. బెస్ట్ ఇస్ పాపులరీ కార్సినోమా థైరాయిడ్ అనమాట. ఈ గాల్ బ్లాడర్ ఇవన్నీ వస్తే కనుక చాలా హ్యాపీగానే మనం బయటపడవచ్చు. థైరాయిడ్ అది కూడా ఇట్స్ ఈజీలీ నోటిస్డ్. మెడలోనే ఏదో ఎవరైనా నోటీస్ చేయొచ్చు, మనమే నోటీస్ చేయక్కర్లేదు, తెలిసిపోతుంది. ఓకే, సో ఏదైనా కూడా ట్రీట్మెంట్ ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా డాక్టర్స్ చెప్పినన్ని రోజులు ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాలి. ఎర్లీ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ రికరెన్సెస్ ఆర్ సీన్ ఎర్లీ, అంటే ఫస్ట్ 2 years 3 yearsలో. సో అప్పుడు మేము ఫ్రీక్వెంట్ ఫాలోఅప్కి పిలుస్తాం అనమాట. ఫస్ట్ 2 years మోస్ట్ వాటికి 3 to 4 monthsకి ఒకసారి, తర్వాత మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాం. 5 years తర్వాత ఇయర్లీ వన్స్ అలాగా. ఎప్పుడైతే రికరెన్స్ ఛాన్సెస్ ఏ పీరియడ్లో ఎక్కువ ఉంటాయి, ఏ టైం ఫ్రేమ్లో, లైక్ ఫస్ట్ 3 years ఆఫ్టర్ ట్రీట్మెంట్ అట్లాగా వి కాల్ దెమ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, క్యాన్సర్స్లో ఇంకా దేని గురించి మీరు చెప్పాలి అనుకుంటున్నారు? అండాశయ క్యాన్సర్ గురించి వీ డిడ్ంట్ టాక్ మచ్ అండి. అండాశయ క్యాన్సర్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం కాస్త కష్టం, అంటే అన్లెస్ బార్డర్ లైన్ ట్యూమర్ స్టేజ్ 0 టైప్స్ అంటే అది వేరు. కానీ ఏమవుతుందంటే చాలామంది పొట్ట లావెక్కుతుందిలే ప్రాబబ్లీ ఏదో గ్యాస్, అండ్ ఏంటంటే అబ్డామిన్ డిస్టెండ్ అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏవో లావెక్కుతున్నానేమో గ్యాస్ ఏమోలే అనుకుంటారు. తర్వాత దే కమ్ ఎప్పుడంటే స్టేజ్ 3లో వస్తారు చాలామంది ఓవరీలో. బ్రెస్ట్ అవన్నీ ఎర్లీగా కనుక్కోవడం మనకంతటి మనం ఈజ్ ఈజీ. ఓవరీ అంటే తెలియదు అంత ఈజీగా. ఆకలి తగ్గిపోద్ది, కొంచెం తినంగానే పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక కాల్ తర్వాత చూద్దాం. హలో హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఓకే, శ్వేత గారు చెప్పండి. మ్యామ్, అది వ్యాక్సిన్ గురించి చెప్పారు కదా ఇందాక మేడం. హలో, చెప్పండి, వింటున్నాం. ఆ వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోవచ్చా, ఎక్కడ తీసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ గురించి కాల్ చేస్తామండి. ఓకే అండి, అబౌవ్ 9 years ఆడపిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు అండి. 3 doses ఉంటాయి. 36 years ఏవో తీసుకోవచ్చా అండి? యాక్చువల్లీ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ తీసుకోవచ్చు, కానీ ఇట్స్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ టేకెన్ బిఫోర్ యూఆర్ మ్యారీడ్ అండి. అది ఇట్స్ మోస్ట్ ఎఫెక్టివ్ బిఫోర్ యూఆర్ మ్యారీడ్ అండి. బిఫోర్ ద ఫస్ట్ ఇంటర్కోర్స్ తీసుకుంటే ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్. పెళ్ళికి ముందు తీసుకుంటే మోస్ట్ ఎఫెక్టివ్ అండి. యూ కెన్ స్టిల్ టేక్ ఇట్ 36కి, బట్ ద ఎఫికసీ ఈస్ ద బెస్ట్ బిఫోర్ యూఆర్ మ్యారీడ్. ఓకే, అంటే అది కామన్గా ఇప్పుడు అందరికీ తెలిసిందే బిఫోర్ మ్యారేజ్ వ్యాక్సిన్ తీసుకోవాలి అని. బట్ 10 to 12 ఏజ్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కాదండి. బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటే, బిఫోర్ వీఆర్ ఫస్ట్ ఎక్స్పోజ్ టు ఎనీ కైండ్ ఆఫ్ HPV ఇన్ఫెక్షన్ తీసుకుంటే ఇట్స్ బెటర్ అనమాట. చాలా మందికి తెలియదండి, ఇంకా నాట్ ఎవ్రీ వన్ టేక్స్ ఇట్. బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా తీసుకోవచ్చు. 3 doses ఉంటాయి. 2 dose వ్యాక్సిన్ కూడా ఉంది, బట్ ఇట్స్ ఐడియల్ టు బి టేకెన్ బిఫోర్ పెళ్ళి అయ్యే ముందు తీసుకుంటే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక అండాశయ క్యాన్సర్ గురించి చెప్తున్నారు. ఓకే, దీనికంటే ముందు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలోనే ఓకే, ఇప్పుడు కొంచెం తెలిసింది, అవేర్నెస్ వచ్చింది, తీసుకుంటున్నారు. బట్ అంతకుముందు అంతగా తెలియదు కదా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి, తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్, ప్రివెంటబుల్ క్యాన్సర్స్ వీ షుడ్ పుట్ ఇన్ అన్ ఎఫర్ట్. స్మోకింగ్ పీపుల్ షుడ్ బి, అంటే వాడు డబ్బా మీదే వేస్తాడు అంత భయంకరమైన బొమ్మ, అయినా కూడా వెళ్ళి తీసుకుంటారు. దీస్ ఆర్ ప్రివెంటబుల్. వాట్ ఈస్ నాట్ ప్రివెంటబుల్ వీ కాంట్ డూ ఎనీథింగ్. స్మోకింగ్, ఆల్కహాల్, ఇది వ్యాక్సిన్స్ ఉన్నవి, సంథింగ్ షుడ్ బి డన్. ఏదో ఎఫర్ట్ మనం కూడా పెట్టాలి కదా వచ్చిన తర్వాత. దెర్ ఆర్ మెనీ స్మోకర్స్ హు డోంట్ ఈవెన్ స్టాప్ స్మోకింగ్ ఆఫ్టర్ దే గెట్ ఇట్ అనమాట. అది చూసి కూడా పట్టించుకోవాలి. అంటే ఏంటంటే స్మోకర్స్లో ద ట్రీట్మెంట్కి అవుట్కమ్స్ కానీ, ఇప్పుడు ఒక స్మోకర్ని నాన్ స్మోకర్ని తీసుకోండి, క్యాన్సర్ ఓకే ఫైన్. ద థింగ్ ఇస్ వాళ్ళలో మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. సర్జరీకి సంబంధించి కూడా, అంటే ఇప్పుడు ఎనస్థీషియా రిస్క్, ఎందుకంటే వాళ్ళ లంగ్స్ కూడా విల్ బి ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది, ఎనస్థీషియా రిస్క్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వూండ్ హీలింగ్ సరిగ్గా ఉండదు. కరెంట్ స్మోకర్స్కి ఫ్రీ ఫ్లాప్స్ అనేది వేయటానికి లేదు, ప్లాస్టిక్ సర్జరీ రిజల్ట్స్ బాగోవు. అండ్ దే ఆర్ అట్ హయ్యర్ రిస్క్ ఫర్, అంటే ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటాం, అక్కడ ఒక్క చోటే కాకుండా మల్టిపుల్ ఏరియాస్ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్. సో లోకల్ రికరెన్స్ కూడా ఎక్కువే వాళ్ళలో ఇఫ్ దే కంటిన్యూ టు స్మోక్ విదౌట్ సెజేసింగ్. ప్లస్ అడిషనల్ ఏరియాస్లో కూడా వస్తుందన్నమాట. సో ఆ ఒక్కటే కాదు, ట్రీట్మెంట్లో కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాళ్ళు.
ఓకే రైట్. అండాశయ క్యాన్సర్ కంటిన్యూ చేయండి. సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో కడుపు ఉబ్బరం అని, ఇంకోటి ఏంటంటే అర్జెంటుగా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా సంథింగ్ అబ్నార్మల్. ఎందుకంటే అంత పెద్ద గడ్డ నొక్కుతూ ఉంటుంది అనమాట బ్లాడర్ని. ఇంకోటి కొంచెం తినంగానే కడుపు నిండిపోతుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఒకటి ఇంకోటి, ఎందుకంటే తినలేరు కాబట్టి. ఈ సిమ్టమ్స్తో వస్తారండి వాళ్ళు ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ స్టేజ్ 3. సో దాని ట్రీట్మెంట్ అగైన్ మళ్ళీ దేనికైనా స్టేజింగ్ అనేది చూసుకోవాలి. అంటే అది కూడా మనకు తెలియడమే స్టేజ్ 3లో తెలుస్తుంది, ఎక్కువగా తెలుస్తుందండి. అంటే అంత సిమ్టమ్స్ ఉండవు. ఓకే ఓకే, అంత సిమ్టమ్స్ ఉండవు. అండ్ CA-125 అనేది స్క్రీనింగ్కి వాడలేము, ఎందుకంటే అదర్ అంటే ఎండోమెట్రియోసిస్ వాటిలో కూడా అది ఎలివేట్ అవ్వచ్చు. ఆల్ CA-1 ఇట్స్ నాట్ వెరీ స్పెసిఫిక్ ఫర్ ఓన్లీ ఓవేరియన్ క్యాన్సర్ అనమాట. దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని చెప్పలేం. ఓకే. సో ఈ సిమ్టమ్స్ అన్నిటితో ఉన్నప్పుడు ఇట్స్ డెఫినెట్లీ నాట్ నార్మల్. సో విల్ స్టేజ్ ద డిజీజ్. CT అడుగుతాం, CTని బట్టి ఎక్స్టెంట్ ఎంత ఉంది. సో ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఇఫ్ ఆపరబుల్లా లేదు చూసుకోవాలి ఫస్ట్. పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉందా లేదా. ఏమవుద్దంటే ఎక్స్టెన్సివ్ డిజీజ్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్ అసలు ఉండదు, కొంచెం సిక్గా వస్తారు మన దగ్గర, ఎందుకంటే ఫుడ్ ఉండదు, ఏం తినలేరు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం డౌన్ స్టేజ్ చేయడానికి విల్ గివ్ దెమ్ 3 cycles కీమోథెరపీ. ఓకే. ఎయిమ్ ఇన్ ఓవేరియన్ క్యాన్సర్ సర్జరీ షుడ్ బి ఆప్టిమల్ సైట్ రిడక్షన్ అంటాం. అంటే కంటికి కనిపించింది అంతా తీసేయాలి. కంటికి కనిపించిన దాని గురించి మనం ఏం చేయలేం. సో అలాగా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ అనేది వీ విల్ గో అహెడ్ విత్ సర్జరీ ఫస్ట్. లేదు ఇది CTలోనే ఆపరేట్ చేయగలిగేదట్టు అనిపించట్లేదు, మనం వి కాన్ డూ అ గుడ్ జాబ్ అనుకుంటే ఫస్ట్ కీమోథెరపీకి వెళ్ళాలి. సో దానికి ఫస్ట్ విల్ నీడ్ అ బయాప్సీ ప్రూఫ్ దట్ నౌ డేస్ కెన్ బి డన్ విత్ మెనీ గైడెడ్ ఇదనమాట. చేశాక కూడా ఏంటంటే అనదర్ న్యూ థింగ్ దట్ హ్యాస్ కమ్ అప్. న్యూ థింగ్ అంటే ఇట్స్ బీన్ దేర్, కొన్నాళ్ళుగా ఉంది అది, క్వైట్ అ ఫ్యూ ఇయర్స్. హైపెక్ అని ఇస్తామండి. హైపెక్ అంటే ఏంటంటే ఫస్ట్లో ఇట్ వాజ్ అంటే ఒకసారి ట్రీట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్కి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఏంటంటే సర్జరీ అయ్యాక అంతా మొత్తం డిజీజ్ అంతా క్లియర్ చేయాలి పొట్టలో. హయ్యర్ టెంపరేచర్తో అబ్డామిన్లోకి కీమోథెరపీ ఇస్తామన్నమాట. సో 42 degreesకి అట్లాగా వీల్ గివ్ 40 degreesకి హీట్ చేసి వీ విల్ గివ్ కీమోథెరపీ. ఒక 60 minutes అట్లా సర్క్యులేట్ అవుతుంది. అది అయ్యాక అప్పుడు క్లోజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ రికరెంట్ డిజీజ్. ఇప్పుడు ఇట్స్ బీన్ గివెన్ మధ్యలో తర్వాత ఏం చేశారు, కీమోథెరపీ అయ్యి రెస్పాన్స్ వచ్చాక కూడా హైపెక్. కానీ హైపెక్ చేయాలి అంటే ఏంటంటే మొత్తం కంటికి కనిపించిన జబ్బంతా తీసేయాలి, కొంచెం మిగిల్చి చేయటానికి లేదు. అంటే ఇప్పుడు మనం తీయలేకపోతున్నాం అనుకుంటే ఇట్స్ నాట్ ఇట్స్ అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. నౌ లేటెస్ట్ దే ఆర్ సేయింగ్ ఏమంటున్నారంటే ఫస్ట్ టైం సర్జరీ డైరెక్ట్గా సర్జరీ చేసిన హైపెక్ చేస్తే రిజల్ట్స్ ఆర్ బెటర్ అని. సర్వైవల్ రేట్స్ కాస్త అంటే ఇంక్రీజ్ అవుతాయని బై 12 months కొంచెం అడిషనల్ ఇది వస్తుంది అని. కాల్ తప్ప చూద్దాం మ్యామ్. హలో హలో మేడం నమస్కారం అండి. నమస్తే, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మల్దాల్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు చెప్పండి. నా పేరు పుష్పలత అండి. చెప్పండి పుష్పలత గారు. సమస్య మేడం, నేను 23 years లో మ్యారేజ్ చేస్తున్నా. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇక పాప నార్మల్, బాబు ఆపరేషన్. ఇట్లా పొట్ట పెరుగుతా ఉన్నది. ఎందుకండి మేడం అట్లా? మీరు ఇందాక చెప్తా ఉంటే చూస్తున్నా కానీ అన్నారు కదా, అర్థం కాలేదు. ఓకే పుష్పలత గారు, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 33 ఉంటేదండి ఇప్పుడు. 33 అంటే ఓవరాల్ గా వెయిట్ పెరుగుతున్నారండి? అవునండి, ఇప్పుడు 64 ఉన్నానండి వెయిట్. ఓకే, అంటే కడుపు ఒకటి పెరుగుతుంది అన్నారు కదా, అది కాకుండా మీకు ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు మేడం, హెల్దీగానే ఉంటా. కాకపోతే బాగా విపరీతంగా అందరూ ప్రెగ్నెన్సీ. ఓకే, అంటే అంత పొట్ట వచ్చేసింది. ఓవరాల్ గా కూడా వెయిట్ పెరిగారా, కాళ్ళు చేతులు అంతా? లేదు మేడం, బాగానే ఉంటా. ఓకే, అయితే ఒక్కసారి మీరు వెళ్ళి డాక్టర్ని కలవటం బెటర్ అండి. ఒత్తి పొట్టే పెరుగుతుంది, మిగతా అంతా నార్మల్, అంటే మిగతా శరీరం ఎంత నార్మలే ఉందంటే ఇంకా ఏ సిమ్టమ్స్ అయినా ఉన్నాయండి? యూరిన్కి అర్జెంటుగా వెళ్ళాల్సి రావడం? లేదు మేడం, అలాంటివి ఏం లేవు, అన్ని హెల్తీగానే ఉంటా. ఆకలి బాగానే ఉంది? బాగానే ఉంది. అయితే ఒకసారి వెళ్ళి కలిస్తే బెటర్ అండి. కొన్నిసార్లు ఏంటంటే మనం లావెక్తునాలు అంటే మీరు ఓవరాల్గా అలా ఒత్తి పొట్టొక్కటే వస్తుంది అన్నారు కదా, అవునండి. పడుకుంటే తగ్గటం అట్లా ఏమన్నా ఉందండి? లేదండి. అయితే గట్టిగా ఏమన్నా ఉందా? పొట్ట ఏమైనా గట్టిగా అనిపిస్తుందా?
గట్టిగా ఏం లేదు మేడం. అయితే మీరు ఒక్కసారి మీ దగ్గరలో డాక్టర్ని ఎవరినైనా కలవండి అమ్మా. పొట్ట చూస్తే కానీ చెప్పలేం. రైట్. సో ఏంటంటేనండి, ఇప్పుడు ఈవిడ అన్నారు కదా, ప్రీ మెనోపాజల్ విమెన్లో ఓవేరియన్ ట్యూమర్స్ 90% ఆ బినైన్. ఒకవేళ ఉన్నా 90% ఆ బినైన్, 10% మాత్రం క్యాన్సర్స్ ఉంటాయి. అదే పోస్ట్ మెనోపాజల్కి వెళ్ళామండి, అంటే పీరియడ్స్ ఆగిపోయాక 30% ఆఫ్ ద ఓవేరియన్ ట్యూమర్స్ విల్ బి మ్యాలిగ్నెంట్. వాళ్ళలో కూడా మళ్ళీ బినైనే ఆర్ మోర్ కామన్. చాలా జాగ్రత్త. వాళ్ళలో కూడా పోస్ట్ మెనోపాజల్ వాళ్ళలో కూడా 70% ఆర్ బినైన్, 30% ఆర్ క్యాన్సర్స్. బినైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి ఓవరీలో. ఓకే. అంటే ఓకే, ఆఫ్టర్ మెనోపాజ్ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు మనం ముందు నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. సో ఏంటంటే హ్యావ్ అ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ అనో, యోగానో, ఏదో ఒకటి, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. తర్వాత డయట్, ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. నేను నాన్ వెజ్ మానేమని పూర్తిగా అయితే చెప్పట్లేదు, బట్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇంకొకటి స్మోకింగ్, ఆల్కహాల్, ఇట్స్ బికమ్ అ వెరీ సోషల్ థింగ్, బట్ అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకా అదర్ థింగ్స్ ఏంటి అంటే లైక్ ఇఫ్ స్క్రీనింగ్ చేయించగలిగేవి రెగ్యులర్గా అవి స్క్రీనింగ్ చేయించుకోవడం. ఎర్లీ ఏజెస్ నుంచి అట్లీస్ట్ పాప్స్మియర్ వన్స్ ఇవి తీసుకోవడం. తర్వాత మ్యామోగ్రామ్స్, ఇయర్లీ బైనియల్ మ్యామోగ్రామ్స్, ఆల్ దీస్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇవి చేయించుకోవచ్చు. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన విమెన్లో ఎర్లీ మెనార్కీ, అంటే పీరియడ్స్ ఎర్లీగా స్టార్ట్ అవటం, లేట్గా మెనోపాజ్, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్. అవి మన చేతుల్లో లేవు. ఇంకోటి ఏంటంటే మనం మాడిఫై చేసుకోగలిగే అంటే హ్యావింగ్ చిల్డ్రన్ లేట్. సో ఫస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ 35 ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ కంపేర్డ్ టు పీపుల్ హూ హ్యావ్ చిల్డ్రన్ ఎర్లియర్ అనమాట. సో వాళ్ళలో అంటే ఇది ఒక్కటే రిస్క్ ఫ్యాక్టర్ అని నేను చెప్పట్లేదు, బట్ వీళ్ళలో ఇట్స్ మోర్ కామన్ 35 తర్వాత. మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ప్రొటెక్టివ్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ వీ కెన్ డూ సంథింగ్ అబౌట్. కొన్ని అయితే మన చేతుల్లో ఉన్నాయి. మన ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఇవి మన చేతుల్లో ఉన్నాయి. ఓకే. అయితే కీమోథెరపీ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తూ ఉంటాయి అంటారు. అండ్ అది తీసుకునే టైంలో ఏదైనా పెయిన్ లాంటిది ఏమైనా ఉంటుందా, ఏమైనా తెలుస్తుందా మనకి? డెఫినెట్లీ ఇట్ ఈస్, అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అనేది ఉంటుంది. కొంతమందికి స్కిన్ డిస్కలరేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ తర్వాత సెకండ్ వీక్లో అట్లాగా కౌంట్స్ ఫాల్ అవటం కానీ, సో వాళ్ళలో ఫీవర్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ దే ఆర్ ఆల్ ట్రీటబుల్, దే కెన్ బి ఓవర్కమ్. అంటే ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటాం కదా. వే చేస్తే ద అడ్వాంటేజెస్ దట్ వీ గెట్ బికాస్ ఆఫ్ కీమోథెరపీ ఆర్ అ లాట్ that we can overlook these అనమాట. అంటే విత్ ద రైట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దే ఆర్ బేరబుల్. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుందండి కీమోథెరపీ, ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇట్ ప్లేస్ విత్ ద సైక్ కూడా. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది దగ్గరికల్ అండి మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు నాగమణి మేడం. సమస్య ఏంటి మేడం? ఇట్లా నాకు కూడా చెస్ట్ దగ్గర చిన్న లడ్డుగా అయింది మేడం, కంచి లెక్క. అదే కంచి లెక్క అయింది మేడం, చిన్న చెస్ట్ మీద. నాగమణి గారు, మీ ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 39 మేడం. 39. ఎన్నాళ్ళ నుంచి ఉంది కంతి? అది చిన్న కంతి ఒక 8 years అవుతుంది మేడం. ఓకే ఓకే. ఈ మధ్య పెరగడం ఏమైనా ఉందా? పెరగడం అంటే ఏం లేదు మేడం. అయితే అట్లే సంకలో కూడా చిన్న చిన్న కంతులు లెక్క ఉన్నాయి మేడం. 8 years నుంచి ఉందంటే మోస్ట్లీ బినైన్, అంటే నాన్ క్యాన్సరస్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుందమ్మా. సంకలో చిన్న చిన్న ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నా మేడం. ఓకే. చేయించుకుంటే క్యాన్సరా ఇది మరి ఏంది దేనికి సంబంధించి అంటే చెప్పింది మేడం, ఏం లేదమ్మా మంచి నార్మల్ ఉందని చెప్పింది. ఓకే. సో 8 years నుంచి మళ్ళీ ఏమన్నా క్యాన్సర్ కింద పడుతుందా మేడం? దానికి మరి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా మేడం? అంటే ఏం లేదమ్మా, చెప్పాను కదా మీకు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది పర్లేదు, బట్ ఈ మధ్య సడన్ గా పెరిగిపోతుంది, ఎప్పుడు నొప్పి లేనిది నొప్పి వచ్చింది అంటే అది నార్మల్ కాదమ్మా. అప్పుడు వెళ్ళాలి తప్పకుండా మళ్ళీ. ఓకే. ఇన్ని ఇయర్స్ నుంచి లేకపోయినా సడన్గా వచ్చినప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే మెనీ ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు ఈ మధ్య సడన్గా పెరుగుతుంది.
6-7 years నుంచి ఉంది, అవును. ఏం లేదు దాంట్లో చేంజ్. కానీ ఇప్పుడు సడన్గా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది ఫాస్ట్గా. ముందు పెయిన్ ఏం లేదు, ఇప్పుడు పెయిన్ ఉంది అంటే డెఫినెట్గా ఇట్స్ నాట్ నార్మల్. ఏదైనా జరగవచ్చు. ఇట్ యూజువలీ మ్యాలిగ్నెంట్ చేంజ్ అనుకోవాలి. బినైన్ దాంట్లో కూడా మ్యాలిగ్నెంట్ చేంజ్ అని సస్పెక్ట్ చేయాలి. ఓకే, చివరిగా ఆడియన్స్కి ఏం చెప్తున్నారు? సో బేసిక్గా ఇన్ క్యాన్సర్ ఏంటంటేనండి, ఇట్స్ ఆల్ అబౌట్ యూ షుడ్ బి అవేర్ ఏంటి అన్నది. మనం స్క్రీనింగ్ అవైలబుల్ ఉన్న వాటికి స్క్రీన్ చేయించుకోవడం, బికాజ్ ఎర్లీ డిటెక్షన్ అనేది చేంజెస్ ఎవ్రీథింగ్. అంటే వాట్ యూ గో త్రూ, అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇట్స్ గోయింగ్ టు చేంజ్. అండ్ అన్ని అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చాయి. సో కొన్ని ఆర్ యూ మైట్ మిస్ అవుట్ ఆన్ ఫ్యూ ఇఫ్ మనం డిలే చేస్తే ఇట్ ఈస్ వీఆర్ ఎట్ అ లాస్ అట్ సర్టన్ పాయింట్స్. అన్నిటికీ అనట్లేదు. సో బీయింగ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్స్, నాట్ ఏపింగ్ ద వెస్ట్ టూ మచ్. సో కొన్ని వాట్ ఆర్ యాన్సెస్టర్స్ ఫాలోడ్ వర్ గుడ్ అనమాట. ద ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హౌ వీ లివ్డ్ ఏంటి, సో అలా చేంజింగ్ హౌ వీ లివ్ అండ్ హౌ వీ బిహేవ్ మ్యాటర్స్ అలాట్. బిహేవియరల్ ఇష్యూస్ కూడా, అండ్ ద స్ట్రెస్ దట్ వీ టేక్, ఫుడే కాకుండా మన లైఫ్ స్టైల్, లేట్ నైట్స్ అవన్నీ, టేకింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. ఫుడ్ అయితే ఇట్స్ టోటలీ ఇన్ అవర్ హ్యాండ్స్. తర్వాత మన ఇది ఆల్కహాల్, స్మోకింగ్, దే ఆర్ టోటల్ నో. సో రైట్ మ్యామ్, స్త్రీలలో వచ్చే క్యాన్సర్ల గురించి ఈరోజు చాలా చక్కగా మా ఆడియన్స్ అందరికీ వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ TSAT ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.